భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవపల్లి మండలం రేగుళ్ల క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న రాజస్థాన్కు చెందిన లారీ నుంచి 650 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టుగా తెలిపారు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో లక్ష్మీదేవపల్లి ఎస్ఐ సంతోష్ గారు మరియు సెకండ్ ఎస్ఐ వెంకటేశ్వర గారు వాళ్ళ సిబ్బందితో కలిసి రేగళ్ళ ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే భద్రాచలం వైపు నుంచి ఒక లారీ RJ21 GB 5297 లారీ ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ లారీ వస్తుంది. దాన్ని RJ చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. ఈ గంజాయి వచ్చేసి 6.5 క్వింటాల్ 6 క్వింటాల 50 కేజీలు 6 క్వింటాల 50 కేజీలు. దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్లో వచ్చేసి బయటికి పోతే కేజీ 25,000 రూపాయలు చొప్పున 25,000 రూపాయలు చొప్పున అమ్ముకుంటారు. ఈ లారీ రాజస్థాన్ నుంచి మూందాల్ లోడ్కొని రాజమండ్రి వచ్చింది. అక్కడి నుంచి మూందాల్ అంటే దాల్ లోడ్ ఉంటుంది కదా, మూందాల్ లోడ్తో రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి చింతూరు పోయింది. ఈ నేరస్తుడు ఫస్ట్ సుందర్రామన్ ఒకతను రాజస్థాన్, సురేష్ సుందర్రామన్ అయిన లారీ డ్రైవరు. ఆ చింతూరు ఏరియాలో ఈ ఒక వ్యక్తి కలుస్తారు, మీకు ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళు మీకు గంజాయి వేసి పంపిస్తారు, వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారని చెప్తే ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిసి చింతూరు ఏరియా వెళ్తారు. అక్కడ ఈ గంజాయి ఇచ్చే వ్యక్తులు ఒక 2 రోజుల వీళ్ళకి దొరకరన్నట్టు. దొరకకపోతే దాని కోసం 2 డేస్ వెయిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఆ ఓంప్రకాశ్ అసలు ఎవరైతే గంజాయి దెమ్మనో రాజస్థాన్ అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాడు వచ్చి మీ దగ్గర ఇద్దరు వస్తారు, ఆ ఇద్దరు వ్యక్తులు మీకు గంజాయి ఇస్తారు. చింతూరు దాటిన తర్వాత అడవిలో అంటే ఒరిస్సా బోర్డర్ ఉంటుంది, అడవిలో వీళ్ళకి 6 క్వింటాల 50 కేజీల గంజాయి బ్యాగులు, ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు. ఆ లారీలు వేసి వెళ్ళిపోమని చెప్తే అది తీసుకొని వస్తుంది. దారిలో వెహికల్ చెకింగ్లో దొరుకుతారు. వీళ్ళు రాజమండ్రి మన చింతూరు నుంచి భద్రాచలం నుంచి ఇటు వెళితే తర్వాత రాజస్థాన్ వెళ్తారు. ఆ క్రమంలో వెహికల్ చెకింగ్ జరుగుతారు. ఈ పట్టుబట్ట గంజాయి సుమారు 6 క్వింటాల 50 కేజీలు ఉంటుంది. దీని విలువ వచ్చేసి 1,62,50,000 ఉంటుంది మార్కెట్లో. ఈరోజు వీళ్ళమైన కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తుంది. గవర్నమెంట్ పాలసీ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం గంజాయి ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెంలో కానీ కొత్తగూడెం పరిసరాల్లో కానీ సేవిస్తున్నా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఉద్దేశం లేదు, వీళ్ళపై గట్టి చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయబడతాయి.